ఎదురు చూస్తున్నదిరా ఈ దేశం, ఎర్ర పొద్దు పొడిచే ఆ రోజు కోసం. ముందుగా మా అందరికీ చాలా గర్వకారమైన సంవత్సరం ఈ సంవత్సరం. పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా పార్టీలో గతంలో చేరిన వాళ్ళు, కొత్తగా చేరిన వాళ్ళందరికీ కూడా ముందుగా జిల్లా పార్టీ నుంచి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఊళ్ళో ఉన్నటువంటి జనాభా మొత్తంలో 99% కమ్యూనిస్ట్ పార్టీ కింద ఉన్నోళ్ళే. ఇవాళ ఏ పార్టీలో ఉన్నా మీ తండ్రులు తాతలో ఈ జెండా పట్టుకున్నోళ్ళే. ఎందుకంటే ఇందాక జామ్లా గారు చెప్పింది 77లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీలో మనం సిపిఐ కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం. ఇప్పుడు బీజేపీ ఏదైతే అధికారంలోకి వస్తారనుకున్నాం దానికి వ్యతిరేకంగా ఆ రోజు కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం. ఆ ఎమర్జెన్సీ పెట్టి రకరకాలు చేసింది, ప్రజాస్వామ్యం, అది వేరే విషయం. ఆ క్రమంలో ఈ చెత్తగుర్తి కానీ, మలుగుపల్లి కానీ, పంగిడి, ఏర్లపూడి ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున భూ ఉద్యమం చేసినాం. చంద్రరాజేశ్వర గారు, దాసరి నాగభూషణ గారు, అలాంటి పెద్ద పెద్ద గుజ్జుల ఎలమందారెడ్డి గారు లాంటి మహానాయకులందరూ కూడా ఆల్ ఇండియా నాయకత్వం ఇచ్చినప్పుడు ఈ ప్రాంతం తిరిగారు. అర్తుమల్పల్లి కానీ, అటు కొంజల మండలంలో, అర్బన్ మండలంలో తిరిగి నా చెప్పిన లారీల్లో జైలు పోయినారు చూసినారు. మొత్తం జైలు బట్టి ఖమ్మంలో ఉన్న కాలేజీలో కూడా జైలు చేసి లాస్ట్కి రెడ్డిపల్లి గారికి, నాగేశ్వర గారికి, ఎంగల్రావు గారు ముఖ్యమంత్రి ఉండడం ఫోన్లు చేసి మీ వాళ్ళందరికీ భూమి పట్టాలు ఇస్తాం, దయచేసి భూ ఉద్యమాలని, భూ పోరాటాలు ఆఫ్ చేయండి, ఎవరైతే అడవి కొట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎమర్జెన్సీలో ఉద్యమాలు చేస్తే జైల్లో పోతే జైల్లో నిండిపోయారు. మనతోటి దాదాపు ఖమ్మం జిల్లా నుంచి 12,000 మంది ఆ రోజుల్లో జైలు పోయారు. వరంగల్ జైలు నిండిపోయింది. ఖమ్మంలో కాలేజీలోని, డిగ్రీ కాలేజీలని జైలు మార్చి ఆడిని అందులో పడేస్తే ఎన్ని రోజులు భోజనం పెడతారు? 12,000 మందికి ఒక జిల్లా నుంచి భోజనం పెట్టాలంటే గవర్నమెంట్కి ఎంత ఖర్చు అయింది? తట్టుకోలేక ఎంగళరావు గారు మా నాయకులకు ఫోన్ చేసి ఉద్యమాన్ని ఆఫ్ చేయండి, మీ వాళ్ళందరికీ భూమి ఇస్తామని చెప్తే ఇక మీరు అందరు ఉన్నటువంటి భూమి అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా నాయకత్వం సాగిన ఉద్యమం వల్ల వచ్చింది. ఈ జెండా, అన్నం పెట్టిన జెండా, ఈ ఎర్రజెండా, ఇది భారతదేశంలో పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. డిసెంబర్ 26కి 100 సంవత్సరాలు అయింది. ఈ దేశంలో మనకంటే ముందు 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీ పుట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం పుట్టిన పార్టీ. అది బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన పార్టీ. బ్రిటిష్ తెల్లవాళ్ళకి మన ప్రజల మధ్య వారధి ఉండాలని చెప్పి పార్టీ స్థాపించారు. దాంట్లో కమ్యూనిస్టు ఉన్నారు, రకరకాల ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని బంద్ చేయాలి గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ అవసరం రద్దు చేయన్నారు. రద్దు చేయకుండా నెహ్రూ గారు నడిపారు. అది రకరకాల పార్టీలు మారి మొదట ఆవుదోడ కాంగ్రెస్, కాడెట్ల కాంగ్రెస్, తర్వాత అస్తం గుర్తు వచ్చి 78లో, తర్వాత 75 నుంచి ఇందిరా కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని మారింది. అంతకుముందు జాతీయ కాంగ్రెస్ ఉండేది. ఇవన్నీ కూడా గుర్తులు మారినాయి, పార్టీలు మారినాయి. పార్టీ పేరు మారింది, గుర్తు మారింది. ఈ దేశంలో పార్టీ పేరు మారకుండా, గుర్తు మారకుండా ఉన్నది ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. 25లో డిసెంబర్ 25న కాన్పూర్లో పుట్టింది. ఆ రోజున పుట్టకంటే ముందే 4 కుట్ర కేసులు పెట్టారు. పెషావర్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు లాంటి భారతదేశ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కమ్యూనిస్టు కుట్రబడినారని చెప్పి మొన్న కనుక వరవరరావుని, ప్రొఫెసర్ సాయిబాబాని ఎట్లా జైలు వేశారో మన పార్టీ నాయకులు ఆ రోజున 30-40 మంది మేధావులు, డాక్టర్లని, లేకపోతే లాయర్ని, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళందరూ ఎస్పీ జైలు వేశారు. 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు జైలు చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు భద్రరెల్లారెడ్డి గారు, మన రావినారాయణ రెడ్డి గారు, మగ్దు మోయినుద్రి గారు పిలిపించి తుపాకుల ద్వారా నిజాంను గద్దెదించి భారతదేశం విలీనం చేయాలని పిలిపించారు. అట్లా నా తుపాకు పట్టుకొని 4,500 మంది తెలంగాణ ప్రాంతంలో అమరులయ్యారు. ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ మొత్తం ఉన్న ఈ 33 జిల్లాలు ఉన్నాయి కదా, ఇంకా అందులో మహారాష్ట్ర ఒక 5-6 జిల్లాలు ఉన్నాయి, కర్ణాటకలో 3-4 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని కలిపినా కూడా మొత్తం 199% ప్రజలు ఎర్రజెండాతో ఉన్నారు. ఆ రోజున ఊరికి దొరలు, పటేళ్లు, భూస్వాములు, ఊరికి 4-5 తప్ప మొత్తం సామాన్య ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ జెండా కింద, కమ్యూనిస్ట్ పార్టీ నీడన పోరాడారు. అనేక మంది అమరులయ్యారు. చాలా మంది వీరులు వాళ్ళ దగ్గర ఉన్న తోటాలు అయిపోతా ఉంటే చివరి తోటాకి వాళ్లే కాల్చుకొని శత్రువు చేతిలో దావకుండా చనిపోయినటువంటి ఘటనలు అనేక ఈ ప్రాంతాలు ఉన్నాయి. చెట్టుకి పుట్టకి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ఈ ప్రాంతం రక్తం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు రక్తంతో తడిసిన గడ్డ ఈ గడ్డ.
ఈ గడ్డ మీద ఎర్ర జెండాకి మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలి. మీ ప్రాంతంలో పంగిడిలో కూడా వచ్చే ఎన్నికల స్థానిక సంస్థ ఎన్నికల్లో తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేయాలి. మరి గెలవడానికి కార్యక్రమం తీసుకుందాం. ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను ఒకసారి చెప్పుకుందాం. దీన్ని బయట ప్రజల్లో తీసుకెళ్దాం. ఇక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. మొన్న 3-4 నెలల నుంచి కూడా తిరుగుతాను, సీఎం తిరుగుతున్న జామ్లో వీళ్ళందరూ కూడా ఆ రోజు పోడు సమస్య వచ్చింది. పోడు పట్టాలు వచ్చాయి. పోడు పట్టాలు ఎట్లా వచ్చినాయి? 62 మంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అయితే, మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు అయితే, కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం వామపక్షాలకి 62 మంది ఎంపీలు భారతదేశంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలన్నాడు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలంటే మాకు ఈ చట్టాలు చేస్తామని చెప్పినాం. ఉపాధి హామీ చట్టం కానీ రోజు ఉంది కాదు, పనికి ఆహార పథకం మనం తెచ్చింది, అటవీ హక్కుల చట్టం మనం తెచ్చింది, లేకపోతే రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ ఆ యాక్ట్ మనకి. ఈ 3 చట్టాలు పేద ప్రజలకు అనుకూలంగా మీరు చేస్తే మీకు సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఆ సపోర్ట్ చేసిన దాని మీద 62 మంది ఎంపీలు, కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు సపోర్ట్ చేయటం వల్ల 3 చట్టాలు వచ్చినాయి. ఆ 3 చట్టాల్లో భాగంగానే అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఆ చట్టం కిందనే పట్టాలు వచ్చినాయి. ఆ పట్టాలు కూడా ఇక్కడ చాలా మందికి రాలేదు. రాకపోవడానికి కారణం ఏంటంటే ఇది బాగా రేటున్న ప్రాంతం కదా, కాబట్టి ఈ రోనాపాలెం మండలం అన్నిటి రిజెక్ట్ అని చెప్పి కొట్టేశారు. గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో ఎంపీ చేశారు. ఆడిపోయిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఈ రిజెక్ట్ అని చెప్పి పెట్టారు. ఎందుకంటే శాటిలైట్ నుంచి ఫోటో చూసినప్పుడు పట్టలేదు, అడవి ఉందని చెప్పి పెట్టి చేశారు. అటవీ కోసం ఎమ్మెల్యే గారితో మాట్లాడి, సాంబశివ గారితో మాట్లాడాం, డిఎఫ్ఓతో మాట్లాడి చాలా మంది చేసినాం. ఆ ప్రాసెస్ లో ఉంది. ఒకవేళ వచ్చినా రాకపోయినా ఉద్యమం కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టింది. ఆ పట్టాలు వచ్చేంత వరకు మీకు మీ పక్కన నిలబడి మీకు అండదాన్ని ఇచ్చి అది పట్టణంగా మనం దాంట్లో విజయవంతం కావడానికి అవకాశం ఉంది. చేద్దాం. ఎంతవరకైనా తెగించి కొట్లాడదాం. మేము పైరలు చేస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం చెప్పడం మనకున్నది. కష్టం వస్తే, మనకు అభ్యంతరం వస్తే, మనకి అన్యాయం జరిగితే ఎర్ర జెండా భుజాన్ని పెట్టుకుని పోరాటమే. ఆ పోరాడి చివరికి ఆ జెండా కప్పుకోవటమే మనకున్నటువంటి గర్వకారమైన చరిత్ర. అలాంటి గొప్ప చరిత్ర పార్టీలో మనం సభ్యులుగా ఉన్నాం. మీరు కూడా ఉండండి. మీ తాతలో, మీ తండ్రుల్లో, మీ ముత్తాతలో ఈ ఎర్ర జెండా పట్టుకొని నిలబట్టడం వల్లే ఈ పంగిడిలో మీకు భూమి వచ్చింది. ఇవాళ అంతో ఇంతో గిరిజనంగా ఉన్నట్టు మీరందరూ కూడా ఒక ఇల్లు నివాసం ఏర్పాటు చేసుకొని, రోడ్లు వేసుకొని, కరెంట్ వచ్చిందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు కూడా చూడండి, మీరు అడవుల్లో మావోయిస్టులు పోయిన తర్వాతనే వాళ్ళ వెనకంగా పోలీసులు పోయారు, వాళ్ళ వెనకంగా ఎంఆర్ఓలు వచ్చింది, కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి. ఏ వేసినా సరే ఎర్ర జెండా ముందుకు పోతేనే ప్రభుత్వాలు కూడా వాళ్ళ వెంబటి వచ్చినాయి. అందుకనే గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం, పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం పనిచేసేది ఎర్ర జెండానే. ఆ ఎర్ర జెండాని నమ్ముకుంటే జీవితం చాలా గర్వకారమైన జీవితం. ఇవాళ పార్టీలు మారుతుంది. ఇవాళ ఉదయం పార్టీ, మధ్యాహ్నం పార్టీ, సాయంత్రం పార్టీ, ఎవడే పార్టీ ఉంటాడు, ఎవడేం చేస్తారో ఏం అర్థం కాదు. ఆ పైన నడిపే నాయకులు ఒకరిద్దరు ఈ రాయితీలు పొందుతారు. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవాళ రేషన్ బియ్యం వచ్చింది, రేషన్ కార్డులు వచ్చి ఎవరి వల్ల వచ్చింది? ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎక్కడైతే నిలవలు ఉండి రేట్లు పెంచారో గోడలను దాడి చేసి ఎర్ర జెండాలు తీసుకొచ్చి పేద ప్రజలు తీసుకొని వాళ్ళలో పడి వాళ్ళు తీసుకొచ్చి పెంచితే, పేద ప్రజలు పెంచితే ఈ రేషన్ కార్డులు వచ్చినాయి. అందుకనే ఇవాళ ప్రభుత్వాలు 2000 పెన్షన్ ఇచ్చినాయి, 4000 పెన్షన్ ఇచ్చినాయి, ఇందిరా మిల్లు ఇచ్చినాయి, డబల్ నీళ్ళు వచ్చినాయి, రోడ్లు వేసినాం, కరెంట్ వేసినాయి. ఇవన్నీ కూడా మనం చేసిన కష్టం మనకు వస్తే గవర్నమెంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం పడ్డ కష్టానికి నిజమైన ప్రతిఫలం వస్తే మనకు రేషన్ కార్డు అవసరం లేదు, పెన్షన్లు అవసరం లేదు, ఏవి అవసరం లేదు. మనం పడ్డ కష్టానికి సరైన వేతనం రావాలి. మనం పడ్డ కష్టం కొంతమంది పాలవుతుంది, మన దగ్గర రావట్లేదు. ఈ దేశంలో రిలయన్స్ సంబంధం ఫోన్లు వచ్చేవాడు, వాడు ఏం పని చేయడు, ఏసీ రూమ్లో కూర్చుంటాడు. వాడు లక్షల కోట్లు సంవత్సరానికి లక్షల కోట్లు వాడి దగ్గర పోగైతుంది. పరిశ్రమ పెట్టుకున్న వాడి దగ్గర లక్షల కోట్లు పోగైతాయి. ఈ దేశంలో నువ్వు 100 రూపాయలు ఆస్తి ఉందంటే అందులో 80 పైసలు 100 కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. ఎందుకు పోతున్నాయి? ఇంతమంది 140 కోట్ల జనాభా కష్టపడి పని చేస్తుంటే ఈ సంపద అంతా 100 మంది 100 కుటుంబాల దగ్గరికి ఎందుకు పోతా ఉంది అంటే మనం దోపిడీ చేస్తాం. మనం చేసే శ్రమ, మనకు శ్రమకు తగ్గ ఫలితం మనకు రాకుండా ఎవడో దోపిడీ చేస్తుంది కాబట్టి వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి. మనం రోజు కిట్ అయిపోతున్నాం. కాబట్టి ఆ విధానం పోవటం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. కాబట్టి మన కష్టం మనకు దక్కాలంటే, మనం చేసిన శ్రమ మనకు ఉండాలంటే, మనం పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ పోవాలంటే ఎర్ర జెండా నాయకత్వం ఉపయోగం వస్తేనే సాధ్యమైంది.
అది రష్యాలో చూపెట్టారు, చైనాలో చూపెట్టారు, ప్రపంచంలో చాలా దేశాలు చూపెట్టారు. పేదరికం లేని దేశాలు, ఆకలి లేని దేశాలు, ఉండటానికి నివాసం లేకుండా ఉండే ప్రజలు లేని దేశాలు ప్రపంచం చాలా ఉన్నాయి. కాబట్టి ఎర్ర జెండాకు గొప్ప చరిత్ర ఉంది. ఆ ఎర్ర జెండాను విశ్వసించండి. ఎర్ర జెండా పనిచేసే పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం. కాబట్టి ఆ ఎర్ర జెండాకి ఇచ్చే గౌరవం పాటు వాటి ఇచ్చే కార్యక్రమాల్ని అమలు చేయడం ద్వారా మన పార్టీని పటిష్టం చేసుకోవడం ద్వారా ఒక బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మాణం చేద్దాం. ఈ ప్రాంతంలో అనేక సమస్యల పరిష్కారానికి ఎర్ర జెండా తప్ప మరో పార్టీ సాధ్యం కాదు. అందువల్ల పరిష్కారం సాధ్యం చేసే ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీలో మీరు సభ్యులై ఉండేందుకు గర్వపడదాం. భవిష్యత్తులో ఈ స్థానిక సంస్థ ఎన్నికలు తప్పనిసరిగా లోకల్ బాడీ ఎన్నికల్లో మన సత్తాను చాటుకుని ఎర్ర జెండాని మరొకసారి ఎగరేద్దామని చెప్పి అందరికీ పంగిడి పార్టీ సభ్యులందరికీ